ప్రస్తావన తీసుకొస్తున్నారు. వైసీపీ నాయకులందరూ కూడా దాని గురించే మాట్లాడుతున్నారు. మీరేమంటారు ఒక ప్రజానికంగా? ఈ 2017లో ఇది జీవో తీసుకొచ్చి పూర్తి స్థాయిలో క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకొని చంద్రబాబు గారండి. ఆయన 5 సంవత్సరాలు ఇది పడుకొని నిద్రపోతున్నాడా? ఏం చేశారండి ఆయన? కనీసం ఒక అడుగు ఇటుక కూడా వేయలేదు. అలాంటి వ్యక్తి నాకు చెందలేని ఎంతవరకు ప్రజలు నమ్ముతారండి? ఈరోజు ఆయన ఏదో దెయ్యాలు అది వేదాలు వర్ణించినట్లు ఆయన మాట్లాడడం పద్ధతి కాదు కదండి. జనం కూడా చూస్తున్నారు. జనంలో కలిసిపోతున్న కూటమి ప్రభుత్వం అనేది జనంకి ప్రతిరోజు కూడా దగ్గరికి అవుతుంది. జనం ప్రతి ఇంటికి కూడా దగ్గర అవుతుంది. ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కంటిన్యూగా ప్రజలకు ఉపయోగాలు చేసుకుంటూ పోతుంది. మరి జగన్ గారు కానీ వైసీపీ నాయకులు కానీ విమర్శిస్తూ చంద్రబాబు వేరే ఒకరు కట్టిన దాన్ని ఎంతసేపు కూడా పబ్లిసిటీ చేసుకుంటాడు, తన సొంతంగా కట్టింది ఏమీ లేదు అని చెప్పి ఆరోపిస్తున్నారు. నిజంగా చంద్రబాబు గారు ఈ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన కట్టింది, ఆయన సృష్టించింది ఏం లేదంటారా? ఒక్కటేండి, గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి చంద్రబాబు గారు అక్కడ హైదరాబాద్ హైటెక్ సిటీ తీసుకురావైతేనేమి, ఇక్కడ మామూలుగా పేద విద్యార్థులకైతేనేమి, ఉన్న స్థాయి మిడిల్ క్లాస్ ఉద్యోగస్తులకైతేనేమి, తర్వాత గూగుల్ సమస్యను తీసుకురావడం జరిగింది. కొన్ని వేల మందికి డెవలప్మెంట్ చూపించడం జరుగుతుంది. కాబట్టి రాబోయే ఇలాంటి సమస్యల్ని చాలా వైజాగ్ తీసుకురావడము, అమరావతి తీసుకురావడము, ఈలో నిరుద్యోగ సమస్య కూడా తీరుతుందండి. ఇవన్నీ చాలామంది కూడా నిరుద్యోగస్తులు ఇన్ని వేలు ఉద్యోగాలు కూడా ఆయన చెప్పినట్లు ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ జరుగుతూ వస్తుంది. ఇది డెవలప్మెంట్ ఒక భాగం కదండి. మరి జగన్ గారు భోగాపురం ఎయిర్పోర్ట్ అంతా కూడా నేనే కట్టాను, ఆ క్రెడిట్ నాకు దక్కాలని అన్నారు. కానీ గతంలో ఆయన మాట్లాడిన మాటలు అనేవి, ఆయన ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం లేదు, ఆల్రెడీ వైజాగ్లో ఎయిర్పోర్ట్ ఉంది కదా అని చెప్పి ఆరోపించారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది. అంటే ఏది నిజమంటారు జగన్ గారికి మాట్లాడిన మాటల్లో? జగన్ గారు ఒక మాట మాట్లాడుతున్నాడు, ఉదయం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే దాంట్లో కూడా ఈ గత సంవత్సరంలో వైఎస్ఆర్ మనం అమరావతిని ఏం డెవలప్ చేసిందో చెప్పండి. ఒక బిల్డింగ్ కట్టారండి, ప్రజావేదికను కూల్చివేసింది. ఆయన ఆ నిర్ణయాలు ఏమంటే ప్రజలకు అనుకూలంగా ఉండవు. ఆయన సైకోగా మాట్లాడుతున్నాడు. ఆయనకి చెప్పేది జనాలు ఆల్రెడీ బుద్ధి చెప్పినారు కాబట్టి ఇంట్లో కూర్చున్నాడు. మరి ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరం లేదన్న మంచి ఈరోజు ఆ క్రెడిట్ నాకే దక్కాలని ఎలా అంటారంటారు మీరైతే? ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాడు, భోగాపురం ఎయిర్పోర్ట్ రాడు మనకి ప్రజలు అనుకూలించడం హర్షించదగ్గ విషయం. ప్రతి వ్యక్తి కూడా భోగాపురం విషయంలో కూడా ఎంత సంతోషిస్తున్నారంటే చాలా చంద్రబాబు కృతజ్ఞతలు చెప్తున్నారు. అతి సామాన్య వ్యక్తి కూడా ఈరోజు అతి సామాన్య వ్యక్తికి 3,000 రూపాయలు 4,000 టికెట్తో కూడా ఫ్లైట్లో ఎగిరే అవకాశం ఉంది మనకి. ట్రైన్లో చాలా దూరం చేసే వల్ల అతి సామాన్య వ్యక్తులైనటువంటి మాలాంటి వాళ్ళు కూడా మేము ఫ్లైట్లో వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇప్పుడు అతి తక్కువ ఖర్చుతో సుదీర్ఘ ప్రాంతాలకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి డెవలప్మెంట్ దాంట్లో మాత్రం అట్లా అనడం ఈ మాజీ ముఖ్యమంత్రి గారికి ఆయన చెప్పడం కూడా అవివేకంగా మాట్లాడుతున్నాం. మరి భోగాపురం ఎయిర్పోర్ట్లో ఎవరి పాత్ర ఎక్కువగా ఉంది? అసలు దీన్ని పూర్తి చేయడానికి ప్రధాన కారణం ఎవరు? మీరైతే ఆ క్రెడిట్ ఎవరికి ఇస్తానంటారు? మేమైతే ఒకటే చెప్తున్నామండి, గతంలో 5 ఏళ్ళు ఆయన ఏం చేశాడు? ఒక ఇంటికి ఇవ్వలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వము కేంద్రంలో నరేంద్ర మోడీ, ఇక్కడ ఈడొచ్చేసి జనసేన, తర్వాత తెలుగుదేశం పార్టీ, ఈ కూటమి కలవడం వల్ల కేంద్రం వచ్చిన నిధులు అయితేనేమి, మనం కూడా మన మినిస్టర్ అక్కడ ఉండడం వల్ల, ఎయిర్పోర్ట్ మినిస్టర్ అక్కడ ఉండడం వల్ల మనకి డెవలప్మెంట్స్ అనేది అక్కడ వచ్చే నిధులకి మనకు ఆంధ్రప్రదేశ్కి డెవలప్మెంట్కి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి దాదాపు 100%గా ఈ క్రెడిట్ గోస్ టు సీఎం చంద్రబాబు గారికి పక్కా. భోగాపురం ఎయిర్పోర్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక మాటలో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అది ఒకటే ఉంది, మీరేమంటారు? ఇది హర్షించదగ్గ విషయము. ఆంధ్రప్రదేశ్కి రావడము ఈ ప్రజలకున్న ఒక వరంగా నేను భావిస్తున్నాను. ఇది కంపల్సరిగా ఎయిర్పోర్ట్ రావడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆకాంక్ష ఈరోజు నెరవేరిందని చెప్తున్నాను. ఆల్మోస్ట్ 95% కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 6 నెలల్లో ప్రజలకు అందుబాటులో రానుంది. దాని అభివృద్ధి మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా అనిపించింది? కూటమి ప్రభుత్వం ఎంతవరకు పనిచేసింది? మీరేమంటారు? ఇది 2017లో చంద్రబాబు గారు ఈ శంకుస్థాపన చేశాడు. అక్కడి నుంచి అప్పుడు భూములు కూడా కొనుగోలు చేశారు. అక్కడ క్లియరెన్స్ కూడా ఆయన తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు అది వచ్చింది. అది 2017లోనే భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం జరిగింది. మరి ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఇంత స్పీడ్గా కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 16-18 నెలల్లో కంప్లీట్ చేయడం అనేది ఎలా అనిపిస్తుంది? మొన్న ట్రయల్ రన్ కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు దిగారు. మీకు ఎలా అనిపిస్తుంది అంటారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధులు శరవేగంగా ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ట్రయల్ రన్ నిర్వహించడం జరిగింది. అందులో డెవలప్మెంట్స్ కానీ దాన్ని కానీ ప్రతి విషయంలో డెవలప్మెంట్ సుదీర్ఘంగా ఆలోచించుకొని ముందంజలో రాష్ట్రంలో మన రాష్ట్రం ముందంజలో ఉంది. రాబోయే రోజుల్లో దాదాపుగా
అందరికి అనుకూలంగా ప్రజలకు కోరిక మేరకు ఈ ప్రభుత్వం నడుచుకుంటుంది. మరి అయితే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు నేను కట్టాను అనే విషయం మీద రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాన్ని ఆల్రెడీ కంప్లీట్ చేయడం పరిస్థితి వచ్చింది. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్రెడిట్ నాకు దక్కాలి, నేను చేసిన తర్వాతే చంద్రబాబు చేతికి అందిందే అనే విధంగా మాట్లాడుతున్నారు. మీరేమంటారు దానికి? దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భ్రమలో ఆయన ఉన్నాడు. వైసీపీ ప్రభుత్వంలో దాదాపు గత 5 సంవత్సరాలు ఆయన పనిచేశాడు ముఖ్యమంత్రిగా. ఆయనకి తెలియని విషయం ఉంది. మన అమరావతి డెవలప్ చేయాలనుకుంటే కూడా ప్రజావేదికను కూల్చివేశాడు. ఇంతకుముందు చంద్రబాబు వచ్చినప్పుడు కూడా సెక్రటరీ అయితేనేమి, తర్వాత వచ్చేసి మన అసెంబ్లీ అయితేనేమి చాలామందికి